తెలుగుదేశం పార్టీ చరిత్రలో కడప మహానాడు మహోత్సవంగా నిలిచిపోతుందన్నారు టీడీపీ సీనియర్ నేత పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య. యువ నాయకులు మహిళలకు ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా పార్టీని మరింత బలోపేతం చేస్తామన్నారు. రాయలసీమలో పార్టీ పటిష్టత కోసం కొత్త వ్యూహాలు రచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. అలాగే స్థానిక నాయకుల పాత్రను పెంచే ప్రణాళికలు రూపొందిస్తున్నామంటున్న వర్లరామయ్యతో మహానాడు ప్రాంగణం నుంచి ఐన్యూస్ ప్రతినిధి కాంతి ఫేస్ టు ఫేస్. మహానాడు కార్యక్రమానికి టీడీపీ కార్యకర్త నాయకులు అంతా కూడా సర్వాంగ సుందరంగా వేదికతో పాటుగా వచ్చే నాయకులకు కార్యకర్తలకు చూసే అశేష ప్రజానికాలకి కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ముస్తాబు చేయడంతో పాటుగా పూర్తిగా పర్యవేక్షిస్తున్నారు. ప్రతి ఒక్క నాయకుడు కార్యకర్త మంత్రుల నుంచి ఒక చిన్న కార్యకర్త వరకు ప్రతి ఒక్కరికి ఒకే విధంగా మహానాడులో అందరూ కూడా టీడీపీ కార్యకర్తలు అంతా కూడా ఎంతో ఇంట్రెస్ట్గా చూసేటువంటి ఎదురు చూసేటువంటి మహానాడు పండుగ అనేది రేపు ఉదయం ప్రారంభం కాబోతుంది. దీనికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా ఇప్పటికే సిద్ధం చేయడం జరిగింది. అయితే మనతో మహానాడు ఏర్పాట్ల గురించి మాట్లాడడానికి టీడీపీ సీనియర్ నాయకులు పోలిట్ బ్యూరో సభ్యులు వర్లరామయ్య గారు ఉన్నారు. సార్ చెప్పండి, మహానాడుకి సంబంధించి ఎటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు? కడప వేదికగా మొదటిసారి మహానాడు అనేది జరుగుతోంది. 42 సంవత్సరాలుగా మహానాడు చూసాం మేము. ఈ 43వ సంవత్సరం ఈ కడప నగరంలో జరుగుతున్న ఈ మహానాడు నభూతో నభవిష్యత్తుగా ఉండబోతుంది. ఏర్పాట్లు కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. ఈ ఆవరణలోకి రావడానికి కూడా చాలా ఈజీగా నలుమూలల నుంచి 4 ప్రక్కల నుంచి కూడా ఆవరణలోకి ఈజీగా వచ్చేటట్లుగా ఏర్పాటు అన్నీ చూస్తూ వస్తున్నాను నేను. చాలా ఈజీగా ఆవరణలోకి వచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయి. మేము దాదాపు 23,000 మందికి ప్రతినిధులు వస్తారని అనుకుంటున్నాం. కానీ దానికి రెట్టింపైన జనం వస్తారేమో అని చెప్పి మేము అనుకుంటున్నాం. వాళ్ళని ఎట్లా కంట్రోల్ చేయాలి, ఆహ్వానితులు కాకుండా బయట వాళ్ళు కూడా చాలా ఇంట్రెస్ట్గా వస్తారు. ఫస్ట్ డేనే రావడానికి సిద్ధపడుతున్నారు. వాళ్ళందరినీ ఎట్లాగా రెగ్యులేట్ చేయాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నాం. బ్రహ్మాండంగా తరలి వస్తున్నారు. కడపలో ఒక పండుగ వాతావరణం ఇప్పటికే క్రియేట్ అయింది. ఈ 3 రోజులు, రేపు ఎల్లుండి తర్వాత రోజు 29వ తారీఖు కూడా 3 రోజులు బ్రహ్మాండంగా జరగబోతుంది. మేము ఆశించిన రీతిలో, మేము కోరుకున్న రీతిలో మా అధినేత ఆలోచన ప్రకారం బ్రహ్మాండంగా జరుగుతుంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత జరుగుతున్నటువంటి మొదటి మహానాడు కార్యక్రమం, దాంతో పాటుగా ఏదైతే రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులపైన ఒక ఏమంటే రాజకీయ విమర్శ, పోలీసులతోటి కావాలని ప్రతిపక్షాన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, కావాలని కేసులు పెడుతూ బెదిరిస్తున్నారు అని చెప్తున్నారు. సో అది నిజంగా జరుగుతూ ఉందా? ప్రభుత్వం ఏర్పడి దాదాపుగా 10 నెలలు పూర్తిగా వస్తుంది. ప్రస్తుతం రాష్ట్ర పరిస్థితి ఏంటంటే, రాష్ట్రంలో ప్రశాంతంగా శాంతి పద్ధతులు ఉన్నాయి. పరిపాలన కూడా రాజ్యాంగబద్ధంగా నడుస్తుంది. ప్రజా పరిపాలన నడుస్తుంది. ప్రజాస్వామ్యయుతంగా నడుస్తుంది. ఎవరైనా తప్పు చేసిన వారు ఉంటే వారు ఎంతటి వారైనా సరే శిక్ష అనుభవించవలసిందే. ఎవరికి పరిమితులు. ఆ రాంబాబు ఎవరు అంటున్నారు ఐపీఎస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు, ఐఏఎస్ని ఎట్లా అరెస్ట్ చేస్తారు. మరి ఆయన లా ఎక్కడ చదువుకున్నాడో నాకైతే తెలియదు. కానీ ఐఏఎస్కి ఐపీఎస్కి పరిమితులు ఏమి లేవు. ఒక జేబు దొంగ నేరం చేస్తే ఏమి శిక్ష చేస్తారో ఐఏఎస్ వాడు జేబు కొట్టినా కూడా అదే శిక్ష ఉంటుంది. ఐపీఎస్ వాడు బయటకు వెళ్ళి ఎవడు జేబు కొట్టాడనుకో అదే శిక్ష ఉంది. వెంకయ్య అనేవాడు బయట జేబు కొడితే ఏ శిక్ష వేస్తారో ఈ ఐపీఎస్ ఆఫీసర్ కూడా జేబు కొడితే అదే శిక్ష వేస్తారు. అతను ఐపీఎస్ అట్లేదు. అతను ఎవరో ఆ రాజమండ్రిలో ఉన్నాడు, ఒక మేధావిని, తనకు తాను స్వయం ప్రకటిత మేధావి. అతను ఐఏఎస్లు చేయకూడదన్నాడు. చేయకూడదని ఎక్కడుంది? వాళ్ళు నేరం చేసిన చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుందమ్మా. భారతదేశంలో ఇందిరాగాంధీని లోపలేసారమ్మా అరెస్ట్ చేస్తే. కానిస్టేబుల్ న్యూస్ పేపర్ అడిగితే ఆమెకి ఇవ్వలేదు. మీకు తెలుసు, మీరు పుట్టుండ్రు అప్పటికి. కానిస్టేబుల్ జైల్లో ఆవిడ ఉంటే బయట కానిస్టేబుల్ న్యూస్ పేపర్ చదువుతున్నాడు. భయ్యా తోడ న్యూస్ పేపర్ దేదోనా అంది ఆమె. నాయ్ కోర్టు పర్మిషన్ లాలో ఉన్నాడు. ఇందిరాగాంధీ గారు లాంటి ఆమెకే కోర్టు పర్మిషన్ వస్తేనే వాడు చదివే న్యూస్ పేపర్ ఇవ్వటానికి ఒప్పుకోలేదు. మన చట్టం అంతా పటిష్టమైన చట్టం, బలీయమైన చట్టం అంది. అంతేగాని నేను ఐపీఎస్ నా ఇష్టం వచ్చినట్టు చేస్తా, నేను ఐఏఎస్ అవినీతికి పాల్పడతా, ఎంత చెప్పమనండి. ఇతను నేరం చేయలేదు. ఆ ఇద్దరిని అడుగుతున్నా, అంబటి రాంబాబుని, ఆ రాజమండ్రి అతన్ని అడుగుతున్నా. ఇతను నేరం చేయలేదు, అరెస్ట్ అయిన వాళ్ళు ఎవరూ చేయలేదు చెప్పమనండి. చెప్పమనమ్మా. ఇదిగో ఫలాని సుబ్బయ్య నేరం చేయలేదు, తప్పు అరెస్ట్ చేశారు, రమ్మనండి. ఓపెన్ డిబేట్కి నా దగ్గరకు రమ్మనండి. ఇవన్నీ తప్పమ్మా. తప్పు చేసిన వాళ్ళు ఎంత అది చట్టం చేసుకుంటూ పోతుంది. చంద్రబాబు గారికి సంబంధం లేదు. చంద్రబాబుకి వర్లరామయ్యకి ఏం సంబంధం ఉండదు.
చట్టంతో పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తారు, సిట్ చేస్తారు, సిఐడి ఇన్వెస్టిగేట్ చేస్తారు. తప్పు చేస్తే వెళ్ళిపోతారు. తప్పు చేయకుండా కోర్టు, ఇప్పుడు నేను ఇంకోటి అంటున్నా, అంబటరామాకు చెబుతున్నా, మీ వాడు తప్పు చేయకపోతే కోర్ట్స్ ఉన్నాయి కదా. ఇదిగో సార్ ఏం నేరం చేయలేదు సార్, మా వాడు మరీ ఏదంటారు చూడమ్మా, ఇటువంటి వెన్నపోసలు అంటాడు సార్, ఏ తప్పు చేయడు సార్ అని చెప్పు. కోర్ట్స్లో మాట్లాడుకో, బయట ఎందుకు మాట్లాడతావు? నీ పనికిరాని ఏదో కరపత్రికలు ఎందుకు అన్ని రాసుకుంటా? వార్తాపత్రిక కరపత్రికలో పేజీలు రాస్తాడు. ఎవడు నమ్ముతాడు? ఎందుకని కడపని వేదికగా చేసుకున్నారు ఈసారి మహానాడికి? కడప అనగానే వైఎస్ రాజశేఖర రెడ్డి కంచుకోట ఫ్యామిలీకి అని చెప్తూ ఉంటారు. ఈసారి దాదాపుగా 7 సీట్లు గెలవడం వల్ల కడపని ఎంచుకున్నారా, లేకపోతే జనరల్గా రాయలసీమ ప్రాంతంలో పెట్టాలని టీడీపీ కడపని ఎంచుకున్నారు? మీ ప్రశ్న నేను అంగీకరించట్లేదమ్మా. ఏ ప్రాంతం ఎవరిది కూడా ఎవరికి అడ్డా కాదు. ఇది ప్రజాస్వామ్యం అన్నమా. ప్రజలు ఎవరికి పలుకుబడి ఉంటే వాళ్ళకి ఇచ్చేస్తారు. ఇప్పుడు మాకు రాయలసీమలో పెట్టాలనుకున్నాం. తిరుపతి తర్వాత రాయలసీమలో ఎక్కడ పెట్టాం, ఇప్పుడు పెట్టాం. నెక్స్ట్ టైం ఇక్కడ అనంతపూర్లోనే, లేకుంటే ఉత్తరాంధ్రలోనే ఎక్కడో పెడతాం. వైజాగ్, తిరుపతి, రాజమండ్రి, విజయవాడ తప్ప ఎక్కడ పెట్టలేదు మనం. ఇక్కడ కడప పెట్టాం. నెక్స్ట్ ఇయర్ ఇంకో చోట పెడతాం. అంతేగాని కడపలో పెట్టడానికి ప్రత్యేకత ఏమీ లేదు. కడపలో పెట్టాం కనుక కడప ప్రజలు కూడా మాకు 7 సీట్లు ఇచ్చి గౌరవించారు కనుక వాళ్ళ కూడా ఈ సభా వేదిక నుంచి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఏమా ఆ కబంధ హస్తాల నుంచి బయటపడి స్వేచ్ఛా వాయువులు పీల్చుకుంటున్న వారికి కూడా ఈ మహాసభ మద్దతు పలుకుతుంది. వాళ్ళకు కూడా సపోర్ట్ తెలియజేస్తుంది. కడప వేదికగా జరుగుతున్న మహానాడు కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, అలాగే 3 రోజుల పాటు జరిగేటువంటి మహానాడు కార్యక్రమానికి వేలాది మంది కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి వచ్చే అవకాశం ఉన్నట్లుగా చెప్తూ ఉన్నారు. అలాగే ప్రస్తుతం జరుగుతున్నటువంటి మహానాడు ఏర్పాట్లకి సంబంధించి నాయకులంతా కూడా దగ్గరుండి ఈ ఏర్పాట్ల పనులైతే పర్యవేక్షిస్తున్నారు. కెమెరా పర్సన్ కిషోర్తో కాంతి, ఐ న్యూస్, కడప నుంచి.